Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the topic progressions and it is the first video in progressions. Basically progressions అనేది చాలా చిన్న కాన్సెప్ట్. మనం 10th లో నేర్చుకుంటాం progressions అనే కాన్సెప్ట్ని. ప్రోగ్రెషన్స్లో టైప్స్ ఉంటాయి, 3 టైప్స్. ఆ 3 టైప్స్లో ఉండే మోడల్స్ ఏంటి, బేసిక్గా మీకు ఎగ్జామ్లో కొన్ని ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఇది ప్రోగ్రెషన్ అని చెప్పేస్తాడు. కొన్ని అది ప్రోగ్రెషన్ ఏ ప్రోగ్రెషన్లో ఉంటుందో మీరు తెలుసుకొని దానికి తగ్గ ఫార్ములా అప్లై చేయడం అనేది చేయాలి. ఓకే, సో ఫస్ట్గా మనం ఇవి ముందుగా బేసిక్స్ నుంచి వెళ్దాం. అంటే అసలు కొన్ని డెఫినిషన్స్ తెలుసుకొని ఆ డెఫినిషన్స్ నుంచి ప్రాబ్లమ్స్, అలానే ఫైనల్గా మనకి ఏవైనా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటే ప్రీవియస్ క్వశ్చన్స్తో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్గా ప్రోగ్రెషన్స్ని తెలుగులో ఏమంటారంటే శ్రేణులు అంటారు. శ్రేణులు. ఓకే, ఈ ప్రోగ్రెషన్స్ డెఫినేషన్ తెలియాలంటే ముందుగా మీకు తెలియాల్సిన డెఫినేషన్ ఏంటంటే సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఒక నెంబర్స్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్, సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలో ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్. కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలో స్పెసిఫిక్ ప్యాటర్న్. ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ బట్టి అది సీక్వెన్సా లేకపోతే ప్రోగ్రెషన్ అనేది చెప్తాం. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక సీక్వెన్స్ అంటే ఒక నెంబర్స్ కలెక్షన్ తీసుకుంటున్నాను, లైక్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇట్లా రాసుకుంటూ పోయాను. ఓకే, నేనేం చెప్తానంటే ఇది ఒక సీక్వెన్సు. ఈ సీక్వెన్స్లో నాకు ఒక 20th టర్మ్ చెప్పండి లేకపోతే 11th టర్మ్ చెప్పండి అని అంటాను. అంటే ఈ సీక్వెన్స్ ఎప్పుడు దీని సీక్వెన్స్ అంటామంటే దీస్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అండ్ దే హ్యావ్ స్పెసిఫిక్ ప్యాటర్న్ అండ్ దట్ ప్యాటర్న్ హ్యాస్ అ లాజికల్ రూల్. ఒక లాజికల్ రూల్ అనేది ఉంటుంది, మ్యాథమెటికల్ రూల్ ఉండదు. మ్యాథమెటికల్ రూల్ ఉంటే దాన్ని ప్రోగ్రెషన్ అంటాము. అదే నెంబర్స్కి, ఆ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఒక లాజికల్ రూల్ ఉంటే దాన్ని మనం సీక్వెన్స్ అంటాం. ఫర్ సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ 0, 3, 8, 15, 24, 35 ఇలా ఉంది. ఓకే, దీంట్లోని ఈ సీక్వెన్స్ అనేది ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అనేది సీక్వెన్స్ అవుతుందా ప్రోగ్రెషన్ అవుతుందా అని అడుగుతారు. సార్ మీరు ముందు ఒకటి చెప్పారు, దీంట్లో లాజికల్ రూల్ ఉంది అని చెప్పారు, అసలు లాజిక్ ఏంటి అని అందరూ అడగచ్చు. సో ఏమీ లేదు దీంట్లో లాజిక్. ఇవన్నీ కూడాను ప్రైమ్ నెంబర్స్. చూడండి, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఎస్ఆర్నో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న ఒక ప్రైమ్ నెంబర్స్. ఓకే, అలానే ఇది నేను చూసుకున్నాను అనుకోండి, ఈ నెంబర్స్ ఇవన్నీ కూడా ఎలా రాయొచ్చు మనం, 1² - 1, సెకండ్ టర్మ్ అయితే 2² - 1, థర్డ్ టర్మ్ 3² - 1, 4² - 1, 5² - 1 రాయొచ్చు లేదా? సో ఇక్కడ లాజిక్ ఏంటి, ఫస్ట్ నెంబర్ నేచురల్ నెంబర్ స్క్వేర్ -1, సెకండ్ నేచురల్ నెంబర్ స్క్వేర్ -1 చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సో దీన్ని మనం ఒక లాజికల్ రూల్ ఉంది కాబట్టి దీన్ని సీక్వెన్స్ అంటాం. అదే ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే దానికి మ్యాథమెటికల్ రూల్ ఉంటుంది. ఇఫ్ ఏ సీక్వెన్స్ హ్యాస్ మ్యాథమెటికల్ రూల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెషన్. అంటే ఆ మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే ఆపరేషన్స్, ఎడిషన్ కానీ డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఉండాలి. అంటే నేను ఇప్పుడు 1, ఓకే, 3, 5, 7, 9, 11 ఇలా రాశాను అనుకోండి. అంటే ఏం చేస్తున్నాను, ప్రతిదానికి 2 అనేది యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో దట్ మీన్స్ యు ఆర్ యాడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట, ఎడిషన్ ఆఫ్ సమ్ వాల్యూ విచ్ విల్ గివ్ యూ ద నెక్స్ట్ నెంబర్. అలా కాదు, ఫర్ సపోజ్ 2, 4, 8, 16, 32 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ నెంబర్ రావడానికి మల్టిప్లికేషన్ 2తో చేస్తున్నారు, అప్పుడు నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఒక మ్యాథమెటికల్ రూల్ ఉంది. ఓకే, సో ఇలా ఉన్న వాటిని మనం ఏం చెప్తాం, ప్రోగ్రెషన్స్ అంటాం. సో బేస్డ్ ఆన్ మీరు ఎడిషన్ చేశారా, సబ్స్ట్రాక్షన్ చేశారా, మల్టిప్లికేషన్ చేశారా, డివిజన్ చేశారా, దాన్ని బట్టి మనకి అది ప్రోగ్రెషన్లో టైప్స్ ఉంటాయి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో సీక్వెన్స్ అంటే అర్థమైంది, ప్రోగ్రెషన్ అంటే అర్థమైంది. నౌ విల్ కమ్ టు సిరీస్. సిరీస్ అంటే ఏమీ లేదమ్మా, సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ తీసుకున్నాం ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13 ఇట్లా తీసుకున్నాం. ఎస్, మనం ఫస్ట్ దాంట్లోని ప్రైమ్ నెంబర్సే తీసుకున్నావా, 9 కూడా తీసేసుకున్నావా? లేదు కదా. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్స్ని నేను రాసుకొని వాటి యొక్క సమ్ తీసుకున్నాను అనుకోండి. అంటే 2 + 3 +
5 ప్లస్ 7 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ ఇట్లా రాశాను అనుకోండి, దీన్ని మనం సిరీస్ అంటాం. అంటే కామా పెట్టి రాస్తే దాన్ని ఏమంటాం, సీక్వెన్స్ అంటాం. సో ఈ సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని నేను యాడ్ చేస్తున్నాను అనుకోండి, దాన్ని మనం సిరీస్ అంటాం. ఓకే, సపోజ్ ఇదే సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ ప్రోగ్రెషన్ ఫామ్ చేసి అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటాం మనం, సిరీస్ ఇన్ ఏ ప్రోగ్రెషన్. సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ ఏ ప్రోగ్రెషన్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్. Okay, so these are the three basic definitions in progressions: sequence, series and progression. Now we will discuss the types of the progressions. Progressions లో మనకి 3 types ఉంటాయి. Progressions లో మనకి 3 types ఉంటాయి. ఏంటేంటి అవి చూడండి. ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇంకోటి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, ఇంకోటి హార్మోనిక్ ప్రోగ్రెషన్. సో వీటిని తెలుగులో చూసుకుంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని అంకశ్రేణి అంటారు. ఏమంటారు, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ని గుణశ్రేణి అంటారు. దీన్ని ఏమంటారు, అంకశ్రేణి అంటారు, దీన్ని గుణశ్రేణి. సో హార్మోనిక్ ప్రోగ్రెషన్కి నాకు కూడా తెలియదు తెలుగులోనే. సో మనకి ఎగ్జామ్లో కూడా అంటే టీఎస్పిఎస్సి డిఓలో చూసుకుంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనేది లేదు. ఏపీపీఎస్సిలో కూడా మెన్షన్ చేయలేదు, కానీ యూ కెన్ హ్యావ్ క్వశ్చన్ ఆన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రధానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని దేన్ని అంటాము, దానికి జనరల్ టర్మ్ ఏంటి, సమ్ ఆఫ్ ది టర్మ్స్కి ఏంటి ఫార్ములా, దీంట్లో ఇంకేమైనా పర్టికులర్ ఫార్ములాస్ ఉంటే అవి, అలానే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్కి అలానే హార్మోనిక్ ప్రోగ్రెషన్కి తెలుసుకుంటాం. ఈరోజు వీడియోలో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి తెలుసుకుందాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ అర్థమెటిక్ మీన్. ఓకే, సో ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎక్కువగా మీకు క్వశ్చన్స్ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచే వస్తాయి. ఓకే, లెట్స్ సీ. ఒక ప్రోగ్రెషన్ అంటే ఏం చెప్పాను, సమ్ మ్యాథమెటికల్ రూల్ ఉండాలి. ఓకే, ఇన్ ఏ ప్రోగ్రెషన్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కన్సిక్యూటివ్ టర్మ్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ సేమ్, ఎనీ టూ కన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ సేమ్. కన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఏంటంటే పక్క పక్కన టర్మ్స్ సేమ్ గనక ఉంటే ఆ ప్రోగ్రెషన్ ఏమంటాం మనం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో జనరల్గా ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 2, 5, 8, 11, 14 అండ్ సో ఆన్ ఇట్లా రాశాను అనుకోండి. ఇప్పుడు మీరు ఏదో ఒక 2 టర్మ్స్ తీసుకోండి. 8, 5 పక్క పక్క టర్మ్స్ 3. ఓకే, 14, 11 3. 8, 11 డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ నెక్స్ట్ టర్మ్ k+1th టర్మ్ మైనస్ kth టర్మ్ తీసుకోవాలి. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడూ కూడాను రెండింటి మధ్యన తీసుకున్న ఈక్వల్గా ఉంటే దెన్ దట్ ప్రోగ్రెషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది ఆ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రోగ్రెషన్లో కూడాను ఫైనైట్ ప్రోగ్రెషన్, ఇన్ఫినైట్ ప్రోగ్రెషన్ ఉంటుంది. అంటే నేను ఈ 5 నెంబర్సే రాశాను అనుకోండి, నెంబర్స్ ఫైనైట్గా ఉన్నాయనుకోండి, దాన్ని ఫైనైట్ ప్రోగ్రెషన్ అంటాను. ఇలా నేను చుక్కలు పెట్టేసి ఇంకా చాలా ఉన్నాయి ఇన్ఫినైట్ టర్మ్స్ అని చెప్పాను అనుకోండి, దాన్ని ఇన్ఫినైట్ ప్రోగ్రెషన్ అంటాం. అంతకు మించి ఏమీ లేదు. ఓకే, సో జనరల్ థింగ్ అంటే జనరల్గా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఎలా కనిపిస్తుంది. ఫర్ సపోజ్ మనకి ఫస్ట్ టర్మ్ అనేది కనుక ఏతో కనుక తీసుకొని తర్వాత కామన్ డిఫరెన్స్ ప్రతి 2 టర్మ్స్ ఏ 2 టర్మ్స్ మధ్యన కామన్ డిఫరెన్స్ అనేది డి అనుకుంటే, కామన్ డిఫరెన్స్ డి అనుకుంటే అప్పుడు జనరల్ ఏపీ ఎలా ఉంటుంది అంటే ఏ + d, a+2d, a+3d and so on. Now the nth term, ఈ ఎక్కడో ఒక nth టర్మ్ ఉంటుంది కదా, ఆ nth టర్మ్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ nth టర్మ్ tn అనుకుంటే tn ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ a+n-1 ఇంటూ d. ఎందుకు ఇక్కడ చూడండి, మొదటి టర్ములో d అనే దానికి కాన్స్టెంట్ ఎంత, 0. ఏం లేదు, ఏం ఎలా రాయొచ్చు నేను, a+0 ఇంటూ dగా రాయొచ్చు. ఎస్, సెకండ్ టర్మ్లోని dకి ఎంత ఉంది, 1 ఉంది. థర్డ్ టర్మ్లో ఏముంది, d కాన్స్టెంట్ 2 ఉంది. అంటే nth టర్మ్లోని dకి కాన్స్టెంట్, dకి కోఫిషియంట్ ఎంత ఉంటుంది, 1 తగ్గించేయాలి, n-1. సో కాబట్టి nth టర్మ్ ఎలా రాయొచ్చు మనం, a+n-1 ఇంటూ dగా రాయొచ్చు. ఈ nth టర్మ్నే మనం సమ్ టైమ్స్ లాస్ట్ టర్మ్గా కూడా చెప్పుకుంటాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో కాబట్టి ఎప్పుడైనా మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్లోని ఎలా అడుగుతాడంటే, in a arithmetic progression, in the given arithmetic progression, for suppose I will take 2, 5, 8, 11,
14 and so on. In this arithmetic progression, find the value of 15th term. 15th term వాల్యూ ఎంత అంటాడు. ఏమంటాడు? 15th term వాల్యూ ఎంత అంటాడు. ఇప్పుడు చూడండి 15th అంటే నేను ఇప్పుడు T15 కనుక్కోవాలి. అంటే ఏంటి? A ప్లస్ 15లో ఒకటి తగ్గించేయండి. 14 అనేది D యొక్క కోఎఫిషియంట్ అవ్వాలి. ఇది 15th టర్మ్. మరి ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ఎంతమ్మా? 2 ప్లస్ 14 ఇంటూ D అంటే ఎంతమ్మా? కామన్ డిఫరెన్స్ ఏ రెండు వాల్యూస్ మధ్యనైనా తీసుకోండి. ఏ రెండు పక్క వాల్యూస్ 8 5 తీసి అనుకోండి 3 14 ఇంటూ 3. సో 2 ప్లస్ 14 ఇంటూ 3 అంటే 44. సో దిస్ ఈజ్ ద 15th టర్మ్. ఇంతే కాకుండా రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇంకోటి ఏమంటాడు తెలుసా? 50 అనే వాల్యూ అనేది ఈ ప్రోగ్రెషన్లో ఎన్నో టర్ము అంటాడు. ఇదే ప్రోగ్రెషన్ ఇస్తాడు. 50 అనే వాల్యూ ఈ ప్రోగ్రెషన్లో ఎన్నో టర్మ్ అవుతుంది అంటే ఇప్పుడు నాకు n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 50 అనేది ఒక వాల్యూ ఉంది. దట్ ఈజ్ సమ్ n వాల్యూ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. nth టర్మ్కి అది ఈక్వల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు 50, ఓకే, a 2, n మనం కనుక్కోవాలి, d 3. సో 2 ఇటు వచ్చేసింది అనుకోండి 48, 3 మల్టిప్లై చేస్తుంది. సో 48/3 అంటే 16 ఈక్వల్ టు n మైనస్ 1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 16 ప్లస్ 1 17. అంటే 17th టర్మ్ అనేది 50 అనే వాల్యూ వస్తుంది అని చెప్తాం. అర్థమైందా క్లియర్గా? సో దిస్ ఈజ్ జనరల్ థింగ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. చాలా సింపుల్గా చెప్తున్నాను ఇది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏంటంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే సిరీస్. ఇప్పుడు మీకు 2, 5, 8, 11, 14 ఇట్లా ఒక ప్రోగ్రెషన్ ఉంది కదా. దీంట్లో నేను అప్ టు 50 వరకు రాశాను అనుకోండి. ఓకే, నాకు ఇప్పుడు వాల్యూ ఏం కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్ కావాలి. అంటే ఏం చేస్తాం మనం? 2, 5, 8, 11, 14, తర్వాత 14కి 3 యాడ్ చేస్తే 17, నెక్స్ట్ 20, ఇలా అన్ని నెంబర్లు వేసుకుని చేసుకొని అన్నీ యాడ్ చేస్తాం అనేది తప్పు. ఎందుకంటే రేపు పొద్దున మీకు ఒక 300 నెంబర్లు ఉన్నవి యాడ్ చేయమంటాడు. అప్పుడు మనం 300 యాడ్ చేసుకోకూడదు కదా. ఏం చేయాలి? సో హౌ టు సాల్వ్ దిస్? సమ్ ఆఫ్ n టర్మ్స్, దెర్ ఈజ్ అ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a plus n minus 1d. This is the direct formula for sum of n terms in an arithmetic progression, where n is the number of the terms. n అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్. అండ్ a అనేది ఏంటి? ఫస్ట్ టర్మ్. అండ్ d అనేది ఏంటి? కామన్ డిఫరెన్స్. ఈ మూడు తెలుసా అనుకోండి, సమ్ ఆఫ్ n టర్మ్స్ మీరు ఫైండ్ అవుట్ చేసేవచ్చు, చాలా ఈజీగా చేసేవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫార్ములాని ఇంకొక చిన్నగా మ్యానిపులేట్ చేస్తాను చూడండి. n/2 2aని నేను a ప్లస్ ఏగా రాస్తాను, ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dని మనం ఏం మార్చుకున్నాం? tn, ఆర్ సమ్ టైమ్స్ మనం దీన్ని ఏం చెప్తాం? లాస్ట్ టర్మ్ అంటాం అనమాట. సో n/2 ఇంటూ a ప్లస్ l. అంటే ఎప్పుడైనా మీకు ఫైనైట్ ప్రోగ్రెషన్ ఇచ్చేసి ఫస్ట్ టర్మ్ తెలుసు, ఇప్పుడు చూడండి ఇదే తీసుకోండి, ఇది ఫస్ట్ టర్మ్ 2, లాస్ట్ టర్మ్ కూడా తెలుసు. ఇప్పుడు సమ్ ఆఫ్ ఈ n టర్మ్స్ అన్నాడు అనుకోండి, ముందు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేశాక n/2 ఇంటూ a ప్లస్ l అంటే 2 ప్లస్ 50 52 అయిపోయింది. మరి n వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే డైరెక్ట్గా అడిగాడు, ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమని. ఏ విధంగా అడుగుతాడంటే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్. చూడండి, లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 అంటాడు. విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. 7తో భాగింపబడిన 3 అంకెల నెంబర్స్, సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, అవన్నిటిని ఎన్ని ఉన్నాయి చాలు. దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే సమ్ ఆఫ్ ఆల్ దోస్ నెంబర్స్ అంటాడు. సో ముందుగా మనం ఎన్ని నెంబర్స్ ఉంటాయో కనుక్కుందాం. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 100 నుంచి స్టార్ట్ అయ్యి 999 దగ్గర ఎండ్ అయిపోతుంది, అంతేనా? సో ఇప్పుడు 7తో డివిజిబుల్ అవ్వాలి
100 7తో డివిజిబుల్ అవుతుందా? లేదు. మరి 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి? 105. అంటే 100 కన్నా దగ్గరలో ఉన్న అతి పెద్ద నెంబర్ ఏంటి 7తో అంటే 105. ఓకే, ఎస్. మళ్ళీ 999 డివిజిబుల్ అవుతుందా? 7 1 7 7 4 28 19 అంటే 7 14 రావాలి కదా. అంటే 994 అనేది అవుతుంది డివిజిబుల్. అర్థమైందా? 7 1 7 19 7 14, సారీ ఒక్క నిమిషం, 7 1 7 29 7 4 28 7 14. ఎస్. అంటే ఇప్పుడు మనకి 105 నెక్స్ట్ నెంబర్ 105 తర్వాత ఏ నెంబర్ అమ్మా 7తో డివిజిబుల్ అవుతుంది? 7 యాడ్ చేయాలి, అంతేనా? అంటే 112 అనేది. నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుంది? 119. ఇప్పుడు నేను అలా ప్రతిదీ యాడ్ చేసుకుంటూ వెళ్తే నాకు ఎగ్జామ్ రాయక్కర్లేదు. నేను ఎగ్జామ్ రాయకుండా ఈ నెంబర్లన్నీ రాసుకుంటూ వచ్చేయచ్చు కదా. అందుకని మనం ఇవన్నీ రాసుకోకూడదు. ఏం చేయాలి? ఇలా చాలా నెంబర్స్ ఉంటాయి. లాస్ట్ నెంబర్ 994 అని మనం చెప్పగలం, 3 డిజిట్ నెంబర్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ అంటే n వాల్యూ కనుక్కోవాలి. దీనికి మీకు జనరల్ ఫార్ములా బట్టి చేయొచ్చు, షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను. డోంట్ వరీ, షార్ట్ ట్రిక్ అంటే పెద్ద ట్రిక్ ఏం కాదు, అది ఆ ఫార్ములా నుంచి వచ్చింది. ఈ 105 అనేది ఫస్ట్ టర్మ్, ఈ 994 అనేది లాస్ట్ టర్మ్. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? 7తో డివిజిబిలిటీ కాబట్టి 7. సో నౌ tn ఆర్ లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d విచ్ ఈజ్ ఈక్వల్ టు 994. a అంటే 105 ప్లస్ n మైనస్ 1, n వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్. d కామన్ డిఫరెన్స్ 7 ఈక్వల్ టు 994. అంటే n మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 994 మైనస్ 105. అంటే ఎంత వస్తుంది? 89, 889, అంతేనా? ఇది n మైనస్ 1 ఇంటూ 7. ఇప్పుడు 7తో క్యాన్సిల్ చేసాం అనుకోండి, 7 1 7 18 7 14 7 49. n మైనస్ 1 ఈక్వల్ టు 127. సో n ఈక్వల్ టు ఎంతమ్మా? 128. సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ది 3 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. ఇప్పుడు నేను ఇదంతా రాసుకోకూడదు. మనం ఎగ్జామ్లో ఇలా ఇచ్చేటప్పుడు మొట్టమొదట ఎప్పుడైనా 7తో డివిజిబుల్ అవ్వచ్చు, 8 అడగచ్చు, 11 అడగచ్చు, 2 అడగచ్చు, 4 అడగచ్చు, ఏదైనా అడగచ్చు. చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మొదటి సంఖ్య ఎంత వచ్చింది మనకి? 105. లాస్ట్ది ఎంత? 994. ఎప్పుడైనా కొన్ని నెంబర్స్ అనేవి మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని తెలిసాక అవి నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే నెన్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి రాలేదు. మనం ఏం చేసాం ఇందాక? ఎల్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, అంతేనా? ఈ ఏడు పంపించండి, ఎల్ మైనస్ ఏ. ఈ డీని కిందకి పంపించండి, ఎన్ మైనస్ 1 ప్లస్ 1 చేయండి, ఎన్ వస్తుంది, అంతేనా? ఇదే ఫార్ములా. కానీ ఎందుకు మీకు ఇది నేను చెప్తున్నాను అంటే మీరు ప్రతిదీ స్టెప్ వైజ్ రాసుకోవడం వల్ల ఎగ్జామ్లో టైం కన్జ్యూమ్ అవుతుంది తప్ప ఇంకేమీ చేయలేరు. సో లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 994 మైనస్ 105 889 బై కామన్ డిఫరెన్స్ దట్ ఈస్ ద డివిజిబుల్. ఏదైతే నెంబర్తో డివిజిబుల్ చేస్తున్నామో దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ 7 ప్లస్ 1. 7 1 7 4 7 7 ప్లస్ 1 148. దట్స్ ఇట్. సో మీరు ఆన్సర్, సారీ ఇది ఇక్కడ ఏదో తప్పైంది. ఓకే, 128. సో ఎలా చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది, కానీ చేసే విధానంలో ఒక్కొక్క స్టెప్స్ మనం తగ్గించుకుంటూ పోవాలి. ఇప్పుడు రేపొద్దున అడుగుతాడు ఏంటి అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాకుండా ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 3 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 అంటాడు. అంటే సేమ్ 105 ప్లస్ 112 119 అండ్ సో ఆన్ ప్లస్ 994 వీటన్నిటి యొక్క సమ్ కనుక్కోవాలి. ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయని అర్థమైంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమో కనుక్కున్నారు 128. ఇప్పుడు ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఏం కనుక్కోవాలి? సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను నేను? n/2 a ప్లస్ ఎల్. ఎందుకు? లాస్ట్ టర్మ్ మనకు తెలుసు కదా, అందుకు. సో ఏం చేస్తాం? n/2 ఇప్పుడే కనుక్కున్న 128 టర్మ్స్ బై 2. ఏ ఎంత? 105. లాస్ట్ టర్మ్ ఎంత? 994. అంతే. సో ఇప్పుడు ఎంత వస్తుంది? ఇది 4 5 9 9 10 128 అంటే 64. ఇప్పుడు ఇది ఒకటి
చాలామందికి ఏంటంటే 64 ఇంటూ 1099. సార్ ఇది మల్టిప్లై చేయాలి, ఎగ్జామ్లో ఇలాంటి మల్టిప్లికేషన్కి మేము స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకుంటాము, లేకపోతే వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటాము. నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ అవి. ఓకే, ఎందుకంటే మీరు ఎగ్జామ్లోని ఆ వేదిక్ మ్యాథ్స్ చేసి ఎందుకు అక్కర్లేదు, మనకి ఆప్షన్స్ ఇస్తారు. ఓకే, ఆ వేదిక్ మ్యాథ్స్ మీరేమి ఫిజికల్లీ కాంపిటీషన్ ఇవ్వట్లేదు. జస్ట్ లైక్ ఇలాంటివి చేసేటప్పుడు మీకు రెండు గుర్తుంచుకోండి మైండ్లోని. ఓకే, రెండు ఎక్కువ కూడా కాదు. ఒకటి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్, ఒకటేంటి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్, ఇంకొకటి డిజిటల్ సమ్ కాన్సెప్ట్. ఈ రెండు కూడా మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాం, డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ చెప్పాం చూడండి. ఓకే, సో ఇప్పుడు యూనిట్ డిజిట్ అప్లై చేశాను అనుకోండి, అంటే ఫస్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తారు. 9 4 ఎంత 36, 36లో యూనిట్ డిజిట్ ఎంత 6. సో ఆప్షన్లో యూనిట్ డిజిట్లో 6 ఉండాలి. మీరు లక్కీ పర్సన్ అనుకోండి, ఒక ఆప్షన్లోనే ఉంటుంది, అదే కరెక్ట్ ఆన్సర్. మీరు అన్లక్కీ అనుకోండి, మోర్ దాన్ 1 ఆప్షన్ ఉంటుంది. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి, డిజిటల్ సమ్ అప్లై చేయాలి. 6 + 4 10 అంటే 1, ఇక్కడ 1099 99 క్యాన్సిల్ 1 1 ఇంటూ 1 1. సో ఆప్షన్లో డిజిటల్ సమ్ 1 ఎక్కడ వస్తుంది. సార్ మీరు ఏదేదో చెప్పారు, 6 + 4 10 అంట, 10 ఏమో 1 అంట, ఏం సార్ ఏం చెప్తున్నారు అనుకోవద్దు. డిజిటల్ సమ్ మీరు చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ఆ వీడియో చూడండి. సో ఆప్షన్లో ఎక్కడ డిజిటల్ సమ్ ఉందో చూస్తే సరిపోతుంది. అంతేగాని నేను ఈ 1099 64తో మల్టిప్లై చేస్తాను, లేదంటే అదేదో సార్ నాకు చెప్పారు ఒక ట్రిక్, ఇది స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్. ఎగ్జామ్లో మనం అంత ఫాస్ట్గా మైండ్ ఈ ఉన్న ఫార్ములాస్తో అది అంత ఫాస్ట్గా పని చేయలేకపోవచ్చు. అప్పుడు వాళ్ళు చెప్పిన ట్రిక్లో మీరు చిన్న తప్పు చేసినా మొత్తం మారిపోద్ది. అంటే ఇంతవరకు ఈ ఫార్ములా అప్లై చేసింది పోతుంది, ఇక్కడ వరకు క్యాలిక్యులేషన్ చేసింది పోతుంది. అందుకని కొంచెం ఇలాంటివి చూసుకోండి, ఖచ్చితంగా మీకు తక్కువ టైంలో చేయొచ్చు. ఓకే, సో ఇన్ దిస్ వే యూ విల్ గెట్ క్వశ్చన్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంకొక చిన్న ప్రాబ్లం ఇస్తాను, నెంబర్ ఆఫ్ టర్మ్స్కి జస్ట్ సాల్వ్ చేయండి. అదేది డివిజిబిలిటీ రూల్ అట్లా కాదు. ఓకే, జస్ట్ సాల్వ్ బై యువర్ సెల్ఫ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఫాలోయింగ్ AP. ద AP ఈజ్ 21 28 35 42 and so on 980. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ మీకు లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు అనుకోండి, ఆ ఫామ్లో చేయకూడదు. లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ ఇచ్చాను కదా, కాబట్టి ఏం చేయాలి, 980 మైనస్ 21, 980 మైనస్ 21 అంటే 980లో 20 తీస్తే 960. ఓకే, 1 యాడ్ చేస్తే 959, ఆ 1 కూడా తీసేయాలి, 959. ఓకే, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? 7 ఈజ్ ద కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. ఎంత వస్తుంది చెప్పండి? 7 1 7, 25 అంటే 7 3 21, 7 7 49 ప్లస్ 1, దట్ ఈస్ 138 టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ AP. అర్థమైందా? సో దట్స్ ఇట్. సో ఈ విధంగా మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో బేసిక్ సమ్స్ అనేవి రావచ్చు. ఇప్పుడు ఇంకొంచెం వెళ్ళాం, ఇంకొంచెం నెక్స్ట్ ఏంటి అంటే జస్ట్ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకుందాం. ఓకే, ఒక సీక్వెన్స్ కాదు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. A ప్లస్ D, A ప్లస్ 2D అండ్ సో ఆన్ TN ఎంతమ్మా? A ప్లస్ N మైనస్ 1D. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక టర్మ్ n, ఇది nth టర్మ్ ముందు ఉన్నదాన్ని ఏమంటాం మనం? n మైనస్ 1th టర్మ్ అంటాం. ఇది ఎంత వస్తుంది? A ప్లస్ N మైనస్ 2 ఇంటూ D. అంతేనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అంటే T1గా రిప్రజెంట్ చేస్తాం. S1 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అంటే ఒకటే టర్ము. ఓకే, ఫస్ట్ టర్మ్ అన్న ఒకటే. సో కాబట్టి ఎప్పుడూ కూడాను అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కానీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో కానీ ఫస్ట్ టర్మ్ అన్నా సమ్ ఆఫ్ 1 టర్మ్ అన్నా ఒకటే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు 2 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే T1 ప్లస్ T2 ఈజ్ నథింగ్ బట్ S2. S2 అంటే ఏంటి? సమ్ ఆఫ్ 2 టర్మ్స్, దట్ ఈజ్ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. S3 అంటే ఏంటమ్మా? T1 ప్లస్ T2 ప్లస్ T3 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్ అని అర్థం. అట్లా ఇప్పుడు నేను ఈ n-1 టర్మ్స్ వరకు తీసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ వరకు, అంటే Sn-1 అంటే ఇవన్నీ టర్మ్స్ ఇంక్లూడ్ అవుతాయి. అవునా కాదా? ఓకే, ఎస్ ఆర్ నో? మరి Sn అంటే ఏంటమ్మా?
ఎస్ఎన్ అంటే మొత్తం ఎన్ టర్మ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి, అంతేనా? ఈ మొత్తం ఎస్ఎన్ టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఎన్ టర్మ్స్ నుంచి Sn-1 అంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ n-1 టర్మ్స్ నేను తీసేసాను అనుకోండి, మైనస్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది? nth టర్మ్ వస్తుంది, అవునా కదా? మొత్తం అన్ని టర్మ్స్లో ఈ టర్మ్స్ తీసేసాను, అప్పుడు నాకు వచ్చేది ఏంటి? nth టర్మ్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. When you have sum of n terms, when we have sum of n terms, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే Sn ఈక్వల్ టు 4n ప్లస్ 3n స్క్వేర్, అంటే మీకు నెంబర్స్ ఇవ్వడనమాట, ఒక జనరల్ ఫార్ములా ఇచ్చేస్తాడు, ఇచ్చేసి ఫైండ్ nth టర్మ్ అంటాడు. అప్పుడు మీరు nth టర్మ్ ఫైండ్ ఎలా చేస్తారు? Sn అంటే ఇది, Sn-1 అంటే n ప్లేస్లో n-1 పెట్టాలి, అంటే 4 ఇంటూ n-1 plus 3 into n-1 whole square. Now how do you find out Tn? Sn minus Sn-1. సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు కొంత వాల్యూ వస్తుంది, దట్ ఈజ్ ద nth టర్మ్. కానీ మీకు nth టర్మ్ కూడా అడగడు, ఏమంటాడు తెలుసా? Sn ఇస్తాడు, Sn-1 ఇస్తాడు, ఫైండ్ ద 8th టర్మ్ అంటాడు. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 8th టర్మ్ అంటాడు, అంటే Tn ఫైండ్ అవుట్ చేస్తారు, సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 8th టర్మ్ అంటే T8 అనమాట, అంటే n ప్లేస్లో 8 వేస్తే ఎంత వస్తుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టర్మ్ ఆర్ nth టర్మ్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ది సమ్ ఆఫ్ n టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ n-1 టర్మ్స్ యూజింగ్ దిస్ ఫార్ములా. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నౌ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఐ విల్ మేక్ ఎ నోట్, ఒక నోట్ చెప్తాను చూడండి. దట్ ఈజ్ reciprocal of terms of AP need not be an arithmetic progression. Reciprocals of terms of an arithmetic progression need not be an arithmetic progression. అంటే ఇప్పుడు నేను ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకున్నాను, లైక్ 2, 4, 6, 8, 10 అని తీసుకున్నాను. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ప్రతి కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2. వీటి యొక్క రెసిప్రోకల్స్ అంటే ఏమవుతుంది? 1/2, 1/4, 1/6, 1/8, 1/10. ఈ రెసిప్రోకల్స్ అనేవి ఏపీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దట్ షుడ్ బి నోట్. అంటే ఏమీ లేదు, మీకు ఈ మధ్యన ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడంటే స్టేట్ ఎగ్జామ్స్లో కూడాను, లైక్ యూపీఎస్సీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? Reciprocal of terms of an arithmetic progression need not be an arithmetic progression. Second point, reciprocals of terms of an geometric progression need not be a geometric progression. ఆ రెండిట్లో ఏది ట్రూ అంటాడు. రెండు ట్రూ అవుతాయా లేకపోతే ఒకటే ట్రూ అవుతుందా ఏంటి అనేది మీకు లాస్ట్ geometric progression అయిపోయాక తెలుస్తుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నోట్. ఓకే, నెక్స్ట్ another note is second point ఏంటి అంటే, ఇఫ్ ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లోని 3 నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ అని అడుగుతాడు, ఏమంటాడు? 3 నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ దెన్ ఫైండ్ ద నెంబర్స్ అంటాడు. సంథింగ్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ అని చెప్పేసి ఆ 3 నెంబర్స్ యొక్క సమ్ కానీ లేకపోతే ఆ 3 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కానీ ఇచ్చేసి ఫైండ్ ద నెంబర్స్ అంటాడు. అలాంటప్పుడు ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు మీరు ఆ నెంబర్స్ని ఎలా తీసుకోవాలి అంటే a minus d a plus d ఇలా తీసుకోవాలి. a minus d a plus d ఎలా ఉన్నాయి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా? సో ఇలా ఉండేటట్టు ఇలాంటి నెంబర్స్ తీసుకుంటేనే మీరు ఈజీగా, అంటే వితిన్ 2 స్టెప్స్లో వస్తుంది. సార్ నేను అలా తీసుకోను సార్, a ప్లస్ d a ప్లస్ 2dనే తీసుకుంటానంటే తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు. ఇలా చేస్తే వచ్చే ప్రాబ్లము 10 స్టెప్పుల్లో వస్తే, ఇలా చేస్తే వచ్చే ప్రాబ్లం 2 స్టెప్పుల్లో వస్తుంది. అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది, అందుకు ఇలా తీసుకోవాలి. అలా కాకుండా మీకు ఇప్పుడు ఎగ్జామ్లో 4 నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ అన్నాడు అనుకోండి, 4 నెంబర్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా తీసుకోవాలి తెలుసా? a మైనస్ d a ప్లస్ d a మైనస్ 2d ఆర్ 3d a మైనస్ 3d a ప్లస్ 3d ఇలా తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లేదంటే మీకు డైరెక్ట్గా క్లియర్గా అక్కడ చెప్దాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ కమింగ్ టు అర్థమెటిక్ మీన్.
అర్థమెటిక్ మీన్ అన్నా మీరు యావరేజెస్ చదువుకుంటారు, యావరేజ్ అన్నా ఒకటే. లేదు ఎప్పుడైనా మీకు మీన్ ఆఫ్ ది నెంబర్స్ మీన్ అని చెప్పినా కూడాను అర్థమెటిక్ మీన్ కిందే వస్తుంది. ఓకే, మీన్ అన్నా యావరేజ్ అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే. రేపు పొద్దున్న ఎగ్జామ్లో మీకు ఫైండ్ ద మీన్ అంటే అది అర్థమెటిక్ మీన్ తీసుకోవాలి, జామెట్రిక్ మీన్ తీసుకోకూడదు. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయాక సార్ అక్కడ మీన్ అని మెన్షన్ చేశాడు, నాకు అది ఏఎం అర్థమెటిక్ మీనా జామెట్రిక్ మీనా అని తెలియక నేను చేయలేదు అంటే అది మీదే తప్పు. ఓకే, ఎగ్జామినర్ అడిగే విధానం తప్పు కాదు, మీదే తప్పు. సో కాబట్టి మీన్ అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే. సో వాట్ ఈజ్ అర్థమెటిక్ మీన్? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే మీకు మళ్ళీ అందరికీ డౌట్ వస్తుంది, అంటే ఈ అర్థమెటిక్ మీన్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న నెంబర్స్కి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలమా సార్ అని అనుకుంటారు. కాదు, మీకు ఆ నెంబర్స్ సీక్వెన్స్లో ఉండొచ్చు, ప్రోగ్రెషన్లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. వాటికి మనం అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు కొన్ని నెంబర్స్ తీసుకుంటాను, 1, 5, 7, 11, 12, 14, 16 ఇలా తీసుకున్నాను. దీనికి ఒక లాజిక్ రూల్ లేదు, మ్యాథమెటికల్ రూల్ కూడా లేదు. ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 3 + 3 + 1 7 నెంబర్స్ ఉన్నాయి. వీటికి నేను మీకు యావరేజ్ లేకపోతే అర్థమెటిక్ మీన్ లేకపోతే మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నానంటే జస్ట్ ఒకటే, సమ్ ఆఫ్ ది నెంబర్స్ 1 + 5 + 7 + 11 + 12 + 14 + 16 ఎంత వస్తుందో ఆ సమ్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 7. ఇది చేస్తే మీకు ఎంత వస్తుందో దట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్, లేదంటే మీన్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్, లేదంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ x1, x2, x3 అండ్ సో ఆన్ xn అంటే మొత్తం n నెంబర్స్ ఉన్నాయి. ఓకే, దే ఫార్మ్ సీక్వెన్స్. ఇఫ్ దే డజంట్ ఫార్మ్ సీక్వెన్స్ ఆల్సో ఫైన్. ఓకే, దెన్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + x3 అండ్ సో ఆన్ xn బై n. దిస్ ఈజ్ ద అర్థమెటిక్ మీన్. ఫర్ సపోజ్ ఇచ్చిన నెంబర్స్ కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనుకుందాం. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫర్ సపోజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనుకుందాం. ఉంటే ఏం చేయాలి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే ఈ నెంబర్స్ x1, x2, x3 అండ్ సో ఆన్ xn అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థమెటిక్ మీన్కి డైరెక్ట్ ఫార్ములా ఏమైనా ఉందా? ఉంటుంది. ఏంటి? ఇప్పుడు జనరల్గా అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సమ్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్కి ఫార్ములా ఏంటి? n/2 a + l x1 ఫస్ట్ టర్మ్ xn లాస్ట్ టర్మ్ బై నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. మొత్తం ఎన్ని నెంబరు? n. సో n క్యాన్సిల్, x1 + xn/2 is the arithmetic mean of all these numbers. Is it clear all of you? సో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లోని ఒక 10 నెంబర్లు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇచ్చేసి ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ అంటే మీరు మొత్తం అన్నిటికీ సమ్ చేయడం, తర్వాత బై నెంబర్ ఆఫ్ చేయడం ఏమీ చేయక్కర్లేదు. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 ఆర్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. దట్స్ ఇట్. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, సపోజ్ మీకు రేపు పొద్దున్న ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు, 5, 8. ఈ 2 నెంబర్స్కి మాకు అర్థమెటిక్ మీన్ కట్టండి అని అన్నాడు అనుకోండి. ఏమీ లేదు. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి చెప్పాను నేను? x1 + xn. సారీ, ఇక్కడ x1 + xn అంటే ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ సెకండ్ టర్మ్ ఇస్ ద లాస్ట్ టర్మ్. సో 5 + 8/2 దట్ ఈస్ 13/2. అంటే 2 నెంబర్స్ AB అనుకుంటే a + b/2 ఈజ్ ద యావరేజ్ ఆర్ ద మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అవి ఉంటాయి. 2 నెంబర్స్కి మరి మన కామన్ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది కదా. ఒక 3, 4 ఉన్నాయంటే పోనీ కామన్ డిఫరెన్స్ చెక్ చేస్తున్నాయి. ఈ 2 ఉన్నాయంటే అవి ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టే, ఒకటే కామన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. అర్థమెటిక్ మీన్ ఫర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, నాట్ n. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఈ అర్థమెటిక్ మీన్లోని ఒక పాయింట్ చూడండి, నోట్. ఇఫ్ n arithmetic means are included, ఏం చేస్తున్నాను నేను? ఆర్ ఇంక్లూడెడ్ బిట్వీన్ a అండ్ b. ఒక 2 నెంబర్స్ ఉన్నాయి, a, b.
ఈ 2 నెంబర్స్ మధ్యలోని n అర్థమెటిక్ మీన్స్ అనేవి నేను పెడుతున్నాను. అంటే అర్థమెటిక్ మీన్స్ నేను పెడుతున్నాను అంటే ఈ లోపల నేను పెడుతున్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని అర్థం అనమాట. ఓకే, అయితే అలా పెట్టాలి అంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ అవుతుంది కదా లోపల, వాటి యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. దెన్ వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, రెండింటి మధ్యన పెడుతున్నారు కదా, వాటి డిఫరెన్స్ b మైనస్ a బై n ప్లస్ 1. అంటే ఎన్ని ఏఎమ్స్ పెడుతున్నారో అన్ని ఏఎమ్స్ ప్లస్ 1. సార్ ఇది ఎలా వచ్చింది? ప్రూఫ్ తెలుసుకోవాలి. కొన్ని వాటికి ప్రూఫ్ తెలుసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఓకే, హౌ డు యూ సాల్వ్ దిస్? చూడండి, ఇప్పుడు ఏ అనే ఉంది, ఇక్కడ బి అనేది ఉంది, నేను ఇక్కడ n ఏఎమ్స్ పెడుతున్నాను. అంటే లైక్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. సపోజ్ నేను 5 అనే నెంబర్ తీసుకున్నాను, ఇక్కడ 30 అనే నెంబర్ తీసుకున్నాను. 5కి 30కి మధ్యలోని నేను ఒక 5 ఓకే లేకపోతే ఒక 10 ఏఎమ్స్ పెడదాం అనుకుంటున్నాను. 10 అర్థమెటిక్ మీన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ నేను పెట్టే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండేటటువంటివి పెడుతున్నాను. అలా పెట్టాలంటే ఆ నెంబర్స్ ఎలా ఉండాలి, మొదటిది వాటి యొక్క కామన్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు చూడండి, ఇవి n ఏమ్స్ అంటే ఇక్కడ మొత్తం n నెంబర్స్ ఉన్నాయి. ఇది ఒక నెంబరు, ఇది ఒక నెంబరు. సో ఓవరాల్గా ఇవి ఎన్ని నెంబర్స్ అమ్మా? n+2 నెంబర్స్. సో ఇప్పుడు నేను n ఏమ్స్ రెండింటి మధ్యన పెడుతున్నానంటే నాట్ ఓన్లీ ఈ మధ్యలో ఉన్నవి మాత్రమే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండవు, ఈ మొదటిది ఈ లాస్ట్ది కూడాను దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి అన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి. సో మొత్తానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n+2. ఫస్ట్ టర్మ్ ఏంటి? a. లాస్ట్ టర్మ్ nth టర్మ్ ఏంటి? b. ఇంకేముంది? సరిపోయింది. tn ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది మనకి తెలిసిన ఫార్ములా. ఈ తెలిసిన ఫార్ములాలో tn nth టర్మ్ ఎంత? b. a ఫస్ట్ టర్మ్ ఏనే ఉంది. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? n+2. n+2 మైనస్ 1 అంటే n+1 ఇంటూ d. అంటే చెప్పండి ఇప్పుడు d ఈక్వల్ ఎంత వస్తుంది? కామన్ డిఫరెన్స్ b మైనస్ a బై n+1. సరిపోయింది లేదా? ఈ విధంగా వచ్చింది. సార్ మాకు ఇంకా అర్థం కాలేదు సార్, నాకు ఎగ్జాంపుల్ కావాలి. ఎగ్జాంపుల్ అయితేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా చెప్తాను. చూడండి, 5, 30. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏం చెప్పాను నేను? 30 మైనస్ 5 25 బై n+1 10+1 అంటే 11. సో మీకు ఈజీగా ఉండడానికి అంటే మీకు అర్థం అవడానికి ఇక్కడ క్యాలిక్యులేషన్ కావడానికి నేను ఇక్కడ 9 ఏఎమ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటాను? 9 ఏఎమ్స్. అంటే n ఎంత? 9. n+1 అంటే 10. సో చూడండి, 5 5 5 2 5/2 అంటే 2.5. 5కి 2.5 నెంబర్స్ ఏం పర్వాలేదు చూద్దాం. చూడండి, 5కి 2.5 అంటే 7.5 ఎక్స్క్యూజ్ మీ, ప్లస్ 2.5 10 12.5 15 17.5 20 22.5 25 27.5 అండ్ 30. నౌ అబ్జర్వ్, అన్నీ కూడాను అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా? ఉంటాయి. ఓకే, ఎందుకు మనం తీసుకుంటే స్టార్టింగ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండేటట్టు. మొత్తం ఎన్ని ఏమ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9. చెప్పానా? 9 ఏమ్స్ ఇన్సర్ట్ చేయగలిగామా లేదా? సో అలా చేయాలి అంటే కామన్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2.5. ఇలా ఇంకేమంటాడంటే 9 ఏమ్స్ ఇన్సర్ట్ చేసాము, అయితే దీంట్లోని 5th టర్మ్ చెప్పండి అంటాడు. ఓకే, లేకపోతే 4th టర్మ్ లేదా 6th టర్మ్ ఏదైనా అడగచ్చు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఓకే, is it clear all of you? Now, so next thing in the arithmetic progression and the last one, and that is very very important for you, regarding sum of n natural numbers, first n natural numbers, and sum of squares of first n natural numbers, and sum of first n odd natural numbers, and sum of first n even natural numbers, and sum of squares of consecutive even numbers or odd numbers. ఇవన్నీ కూడాను చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. ఓకే, ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇంక్లూడ్ అవ్వవు, బట్ ఎగ్జామ్స్లో చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటాయి.
మీకు ఈవెన్ అది మీరు ఏపీపీఎస్సీ డిఏ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ డిఏ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎస్సి సీజీఎల్ అవ్వచ్చు, వీటిలో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కాబట్టి వీటి గురించి మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ కింద తెలుసుకొని ఈ వీడియోని కంక్లూడ్ చేసి నెక్స్ట్ వీడియోలో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయమ్మా? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. వీటిని మనం నేచురల్ నెంబర్స్ అంటాం. సో ఫస్ట్ n అంటే ఇప్పుడు ఫస్ట్ 4 నేచురల్ నెంబర్స్ అన్నా అనుకోండి, 4 నెంబర్ల వరకు. ఓకేనా? అలా మనకి n నేచురల్ నెంబర్స్ అన్నా అనుకోండి. చాలా సింపుల్ థింగ్ ఇది. దీనికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. కామన్ డిఫరెన్స్ ఎంత? 1 కన్సిక్యూటివ్ టర్మ్స్ కాబట్టి 1, 1, 1. కాబట్టి దీనికి చెప్పండి ఏముంటుంది? చాలా సింపుల్. n/2 సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్, దాని సిగ్మా nతో డినోట్ చేస్తాం. n/2 ఇంటూ 2 ఇంటూ a ఎంతమ్మా? 1 ప్లస్ n-1 ఇంటూ d ఎంతమ్మా? కామన్ డిఫరెన్స్ 1. సో n/2 2 ప్లస్ n-1 అంటే n+1. సో కాబట్టి ఏం చెప్తాం? n ఇంటూ n+1/2. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద సిగ్మా సమ్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. సో సెకండ్ దాంట్లోనే కరోలర్ ఏంటంటే మీన్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. మీన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? సమ్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. సమ్ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. సిగ్మా ఎంత? n ఇంటూ n+1/2 బై n క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? n+1/2. రేపొద్దున మీకు ఎగ్జామ్లో ఫైండ్ ద మీన్ ఆఫ్ ఏమొస్తుందో తెలుసా క్వశ్చన్స్? ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 120 నేచురల్ నెంబర్స్ అంటాడు. అప్పుడు మీరు ఏం పెద్దగా చేసేయకూడదు. ఒకటే ఫార్ములా n+1/2. 120 + 1/2 120/1/2 అంటే 60.5 అయిపోయింది అంతే ఇంకా. ఓకే, అలానే మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్. ఈ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఫార్ములా పెద్ద కరోలరీ ఉంటుంది. ఈవెన్ మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. బట్ నేను అవన్నీ కూడాను ప్రూఫ్ చెప్పుకోవడం వల్ల టైం వేస్ట్ తప్ప మ్యాటరే ఉండదు. అందుకని జస్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ చెప్పి వాటి నుంచి మిగతా ఇంపార్టెంట్ ఫార్ములాస్కి కరోలరీ తెచ్చుకుందాం. ఓకే, సెకండ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. స్క్వేర్స్ అంటే ఎలా ఉంటాయి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఇలాంటి నెంబర్స్ అనమాట. ఓకే, సో వీడు ఎలా చేస్తామంటే దీనికి డైరెక్ట్ ఫార్ములా సిగ్మా n² డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా. ఇప్పుడు దీని నుంచే మనకి మీన్ కావాలనుకుంటే ఏం చెప్తాం? మీన్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ స్క్వేర్స్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ ఈజ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ బై n. ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1 2n+1/6 ఈజ్ ద సిగ్మా n² బై n. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి n+1 ఇంటూ 2n+1/6. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్యూబ్స్. నెక్స్ట్ ఏంటి? క్యూబ్స్. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. సార్ ఏంటి సార్ అలా చెప్పుకెళ్ళిపోతున్నారంటే ఇవి జస్ట్ ఫార్ములాసే. మీరు వీటి మీద ఏదో మేము ప్రూఫ్లు తెలుసుకుంటాము, వీటి మీద పిహెచ్డి చేస్తామని అనుకోవద్దు. ఎక్కడ ప్రూఫ్ అవసరం అక్కడ నేను చెప్తాను ఖచ్చితంగా. ఇఫ్ ప్రూఫ్ మేక్స్ యూ టైం వేస్ట్ దెన్ అసలు తెలుసుకోవడం అనేది మంచిది కాదు. సిగ్మా n³ లైక్ అంటే ఇది ఎలా ఉంటుంది? 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ అండ్ సో ఆన్. వీటి యొక్క సమ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ వీటిది ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ ఉంటుంది కదా, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ వాటికి స్క్వేర్ ఉంటుందంట. సో అంటే n ఇంటూ n+1/2కి హోల్ స్క్వేర్ ఉంటుంది. సో దీన్నే మనం డైరెక్ట్గా రాయాలంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. దిస్ ఈజ్ ద డైరెక్ట్ ఫార్ములా. సేమ్ దీని నుంచి మనం మీన్ ఆఫ్ ది ఫస్ట్ క్యూబ్ రాయొచ్చా? మీన్ ఏమవుతుంది మనకి? సిగ్మా n³ బై n అంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 బై n.
ఎన్ఎన్ క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఈజ్ దేర్ ఎనీ డౌట్? నథింగ్? ఓకే. సో ఇంతవరకు మీకు టెక్స్ట్ బుక్స్లో దొరుకుతాయి. ఇంతవరకు నేను చెప్పకపోయినా కూడాను ఏదో ఒక వీడియో ఛానల్లోనో లేకపోతే ఏదో ఒక బుక్లో మీకు క్లియర్గా ఉండిపోతుంది. సో ఈ 3 పాయింట్స్ అందరూ కవర్ చేస్తారు. సో నెక్స్ట్ కవర్ చేసే పాయింట్స్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్. 4th పాయింట్ ఏంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటే ఎంత అంటే లైక్ ఆడ్ నేచురల్ నెంబర్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి మొదటి 3 నెంబర్లు కావాలనుకోండి, ఈజీగా చెప్పేస్తాం. 1 + 3 + 5 ఎంతమ్మా? 9. అలా కాకుండా నాకు ఇక్కడ సంథింగ్ ఎక్కడో 137 అనుకుందాం. 1 + 3 + 5 + 7 + 9 + 137 నాకు కావాలి వాల్యూ ఎంత అన్న అనుకోండి. ఎలా చెప్తారు? ఓకే, సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటి తెలుసా? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ n². అందుకే చూడండి ఇక్కడ 1 + 3 + 5 అంటే 3 నెంబర్లు తీసుకుంటున్నారు. వాటి యొక్క సమ్ ఎంత వచ్చింది? 9 అంటే 3². ఓకేనా? అలా మీరు 4 నెంబర్స్ అనుకోండి 4², 5 అయితే 5². మరి ఈ ఫార్ములా ఎలా వచ్చింది? ఇది తెలుసుకోవాలి. Sn జనరల్గా ఫార్ములా ఏంటంటే Sn = n/2. 2a ఎంత? 1 ప్లస్ n - 1 d ఎంతమ్మా? కామన్ డిఫరెన్స్ 2. సో 2 క్యాన్సిల్. ఇక్కడ 2n ఉంటుంది. 2nలో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది? n ఇంటూ n అంటే n². ఈ విధంగా వచ్చింది. ఆల్ ఆఫ్ యూ క్లియర్? సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ n². మరి దీని నుంచి చెప్పండి నెక్స్ట్ పాయింట్. మీన్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ దట్ ఈస్ బై n క్యాన్సిల్, దెన్ యూ విల్ గెట్ n. చాలా సింపుల్. ఏముంది? ఇప్పుడు రేపొద్దున మీకు ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 35 ఆడ్ నేచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, ఆడు ఎన్ని నేచురల్ నెంబర్స్ అన్నాడు అదే ఆన్సర్. 35 అన్నాడు కాబట్టి 35 ఆన్సర్ అయిపోయింది. అంతేగాని 1, 3, 5 అట్లా 35 రాయడం ఇలాంటి స్టెప్స్ మీరు వేయొద్దు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 5th పాయింట్. ఆడ్ అయిపోయింది, మరి ఈవెన్కి వద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నెంబర్స్. ఈవెన్ అంటే ఈవెన్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? 2, 4, 6, 8, 10. కొంతమంది ఎవరో 0 నుంచి స్టార్ట్ చేస్తారు, అది తప్పమ్మా. 0 ఈజ్ నాట్ ఎ నేచురల్ నెంబర్. ఓకే, 10 ఇట్లా ఉంటుంది. సో దీనికి ఫార్ములా ఏంటి? సేమ్ మీకు డైరెక్ట్ ఫార్ములా చెప్పే ముందు డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1. ఓకే, ఇది ఎలా వస్తుంది? సేమ్ ఇందాక Sn సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a. ఫస్ట్ టర్మ్ ఎంత? 2. సో 2 ఇంటూ 2 n - 1 d ఎంత? కామన్ డిఫరెన్స్ 2. కామన్ డిఫరెన్స్ ఎంతమ్మా? 2. చెప్పండి. ఇది 2 ఇంటూ 2 4. 4లో 2 తీస్తే 2. సో n ప్లస్ 2, 2n ప్లస్ 2 అంతేనా? 2n ప్లస్ 2 ఉంది బ్రాకెట్లో. 2 కామన్ తీసా అనుకోండి, 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే n ప్లస్ 1. సో n ఇంటూ n ప్లస్ 1. సో రేపు పొద్దున్న ఎప్పుడైనా అడిగితే మీకు డైరెక్ట్గా ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1. 10 ఈవెన్ నేచురల్ నెంబర్స్ అన్నాడు అనుకుంటాను. 10 ఇంటూ 10 నెక్స్ట్ టైం 11. 10 ఇంటూ 11 దట్ ఈస్ 110 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మరి దీని నుంచి మనకి మీన్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1 దట్ ఈస్ సమ్ బై n క్యాన్సిల్ n ప్లస్ 1. సో ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 35 ఈవెన్ నేచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. 35 అయ్యకూడదు, 35 ప్లస్ 1 36. ఆడ్ నేచురల్ నెంబర్స్ అయితే ఎన్ని నెంబర్స్ అంటాడో అంతే. n అంటే n, ఇక్కడ n ప్లస్ 1. ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా? సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ కొన్ని బుక్స్ కానీ ఇక్కడ వరకు కూడా చెప్తారు. నెక్స్ట్ థింగ్ ఉంది చూసారా, అది ఇంకా ఇంపార్టెంట్. అదేంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ లేకపోతే కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇంతవరకు మనం ఏం చేసాం? 4th and 5th పాయింట్లో చెప్తే 1 + 3 + 5 + 7 + 9 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్, లేదంటే 2 + 4 + 6 + 8 + అండ్ సో 10 + అండ్ సో ఆన్. ఈ వాల్యూస్ కనుక్కున్నాం. ఇప్పుడు
సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఆడ్ నేచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఈవెన్ నేచురల్ నెంబర్స్. అంటే 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్ అవ్వచ్చు, లేదా 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 10 స్క్వేర్ అవ్వచ్చు. ఓకే, ఇది క్లియర్. సో రెండిట్లో ఏది అడిగినా కూడాను మనకి ఆన్సర్ ఒకటే. ఓకే, ఇది క్లియర్. ఈ మాట అంటే చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ఏం చెప్తున్నారు సార్ మీరు, ఇప్పుడు నేను ఫస్ట్ 2 నెంబర్స్కే నాకు స్క్వేర్ కావాలన్నా అనుకోండి, మొదటి 2 నెంబర్స్ యొక్క ఆడ్ నేచురల్ నెంబర్ స్క్వేర్ కావాలంటే 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 10 వస్తుంది. అదే నాకు మొదటి 2 స్క్వేర్స్ యొక్క ఈవెన్ నేచురల్ నెంబర్స్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ 16 20 వస్తుంది. మీరేమో రెండింటికి ఒకటే ఫార్ములా అని చెప్తున్నారు, అది ఎలా చెప్తున్నారు సార్ అంటారు. సో అక్కడ ఫార్ములాలోని వాల్యూ ఆఫ్ ఎన్ ఈజ్ డిఫరెంట్. ఐ విల్ టెల్ యూ క్లియర్లీ. ముందే మీరు ఈ డౌట్స్ అనేవి పెట్టేసుకోవద్దు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది కన్సిక్యూటివ్, ఓకే, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అన్నా లేదు ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ అన్నా కూడాను రెండిటికి ఫార్ములా ఏంటి అంటే, లైక్ ఐ విల్ రైట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ and so on n square, which is equal to 2 square plus 4 square plus 6 square and so on n square is same as n into n plus 1 into n plus 2 by 6. అంటే n వాల్యూ దాని నెక్స్ట్ వాల్యూ దాని నెక్స్ట్ వాల్యూ బై 6 అని చెప్తున్నాను. అయితే ఇక్కడ n అంటే ఏంటి తెలుసా, ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏదో ఒకటి ఉంటుంది కదా అది, అంతేగాని నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాదు. ఇంతవరకు మనం మొదటి 5 ఫార్ములాలోని n తీసుకునేది ఏంటి తెలుసా, నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. ఏం తీసుకున్నాం, n అంటే నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. కానీ ఈ ఫార్ములాలో n అంటే నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఎంత అని అడిగాను అనుకోండి, ఇక్కడ n వాల్యూ మీరు తీసుకోవాల్సింది ఎంత, 1 2 3 అనుకొని n వాల్యూ 3 తీసుకున్నారు అనుకోండి, తప్పు. n వాల్యూ ఏం తీసుకోవాలి, ఈ సీక్వెన్స్లోని ఈ సిరీస్లో లాస్ట్ నెంబర్ ఉంది చూసారా, ఇది n అవుతుంది అనమాట. అంటే 5 ప్లస్ 1 6, 5 ప్లస్ 2 7 బై 6. 6 క్యాన్సిల్ అయిపోతే ఎంతమ్మా మనకి, 5 into 7 35. కావాలంటే మీరు నార్మల్గా చేయండి, 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఎంత వస్తుంది, 35. అంతేగాని సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 ఉన్నాయి కదా, నేను 3 వేస్తాను అనుకోండి, 3 into 4 into 5 by 6, 3 1 3 2 1 2 10 వస్తుంది. కరెక్టా, ఇది తప్పు. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫార్ములా టు ఆల్ ఆఫ్ యూ గైస్ విచ్ ఈజ్ నో వన్ విల్ టెల్ యూ. ఇది ఎవరు పెద్దగా చెప్పరు మీకు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో అదే మీరు ఇప్పుడు ఈవెన్ నేచురల్ నెంబర్స్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. ఇక్కడ కూడా n ఫార్ములాలు అంటే 4 నెంబర్లు ఉన్నాయి, n4 తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి, లాస్ట్ టర్మ్ ఎంత ఉంది అది తీసుకోవాలంటే 8, నెక్స్ట్ టర్మ్ 9, నెక్స్ట్ టర్మ్ 10 బై 6. 3 2 3 3 2 1 2 4 4 3 12 10 120. అవునా కాదో చెక్ చేయండి. 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64, 120 120. కరెక్టా కదా, ఆ విధంగా వస్తుంది. ఓకే, సో దీనికి ప్రూఫ్ అక్కర్లేదు, బట్ ప్రూఫ్ తెలుసుకుందాము అని చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు చెప్పే ప్రూఫ్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఎక్కడో దొరికిస్తాయి, మళ్ళీ దొరకదు కదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ లిజన్. ఫర్ సపోజ్ మనం 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్, దీనికి ఫార్ములా డిరైవ్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ అన్నిట్లోని 2 స్క్వేర్ కామన్ తీస్తాను అనుకోండి. ఓకే, అప్పుడు ఏం రాయొచ్చు, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n/2 హోల్ స్క్వేర్. అంతేనా? ఓకే, 2 స్క్వేర్ అంటే 4. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఏంటమ్మా, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n/2 నేచురల్ నెంబర్స్. ఫస్ట్ n కాదు, ఫస్ట్ n అంటే ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. కానీ ఫస్ట్ n/2 కాబట్టి n/2 ఇంటూ n ప్లస్ 1 అంటే n/2 ప్లస్ 1 అండ్ 2n ప్లస్ 1 అంటే n/2 ఇంటూ 2 అంటే n ప్లస్ 1 బై 6. అంతేనా కదా? అది
చూడండి ఇప్పుడు 2 1s 2 2s 2 1s 2 3s n ఇంటూ ఇక్కడ 2 కామన్ అది ఎల్సిఎం తీస్తే n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 బై ఈ 2 ఈ 3 మల్టిప్లై చేస్తే 6 అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 6. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే సార్, ఇది చాలా ఈజీ సార్, మీరు బాగానే చెప్తారు, మరి మాకు ఆడ్ నెంబర్స్ కూడా చెప్పండి. ఆడ్ నెంబర్స్ ఏంటమ్మా? 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్. దీనికి ఎలా చేస్తాను తెలుసా? ఈ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే మొత్తం n నేచురల్ నెంబర్స్ రాయేస్తున్నాను స్క్వేర్ లోంచి ఈవెన్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ తీసేసి అనుకోండి, అంటే 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ అండ్ సో ఆన్ n మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇవి తీసేసి అనుకోండి, అప్పుడు నాకు ఆడ్ నెంబర్సే వస్తాయా? ఎస్. వీటన్నిటికీ ఫార్ములా ఏంటమ్మా? n సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్, దట్ ఈస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 మైనస్ ఇదేంటమ్మా? ఇది 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అండ్ సో ఆన్ n మైనస్ 1 స్క్వేర్. ఇప్పుడే మనం చెప్పుకున్నామా 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అండ్ దీనికి ఏం చెప్పాం? వీటికి ఇది కదా ఫార్ములా. కానీ n ఉంటే ఇక్కడ n ఉంటే n ప్లేస్లో n వేస్తాం, కానీ ఇక్కడ మనకి ఏం ఉంది? n ప్లేస్లో n మైనస్ 1 ఉంది కదా, n ప్లేస్లో ఏముంది? n మైనస్ 1. సో n మైనస్ 1 రాయండి, అంటే n ఇంటూ కదా n మైనస్ 1 ఇంటూ నెక్స్ట్ నెంబర్ n, నెక్స్ట్ నెంబర్ n ప్లస్ 1 బై 6. సో ఓవరాల్గా ఏం కామన్ తీయచ్చు? n ప్లస్ 1 6 కామన్ తీయచ్చు. సో n ఇంటూ n ప్లస్ 1 బై 6. ఇక్కడ ఇంకా ఏముంది? 2n ప్లస్ 1. ఇక్కడ ఏముంది? n మైనస్ 1 మైనస్ ఆఫ్ n మైనస్ 1 మైనస్ n ప్లస్ 1. 2nలో n తీస్తే n, 1 ప్లస్ 1 అంటే 2. సో ఎంత వస్తుంది? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 6. సో వాట్ ఎవర్ ద థింగ్, ద ఆన్సర్ ఈజ్ సేమ్. అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్ అన్నా, 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్ అన్నా ఒకటే. కానీ అక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాదు, ఫార్ములాలోని n అనేది లాస్ట్ n వాల్యూ ఎంత ఉందో అది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మోడల్కి మీకు చెప్తాను చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్ 11 స్క్వేర్. ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. ఏం చెప్పాను ఇక్కడ నీకు? అన్నీ కూడా ఉన్నావు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆడ్ నేచురల్ నెంబర్స్, కానీ ఆడ్ నెంబర్స్ ఈ వాల్యూ ఎంత తీసుకుంటాం? 11, దాని నెక్స్ట్ నెంబర్ 12, దాని నెక్స్ట్ నెంబర్ 13 బై 6. 6 1 6 2. So 11 into 2, 22 into 13, that is 286 is the correct answer. Okay. So these are the some of the models which are repeated in case of arithmetic progression. I hope all of you understand everything regarding arithmetic progression. Yes. So in the next video, I'll conclude total geometric progression and harmonic progression in one video, and next video I'll tell you the problems regarding AP, GP and HP. Okay, since it is very simple thing, అంటే ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్ అనమాట. దీని గురించి మనం మరీ ఎక్కువ టైం పెట్టేయక్కర్లేదు. ఈ మాత్రం వీడియోస్, ఈ మాత్రం కాన్సెప్ట్ తెలిస్తే ఖచ్చితంగా వాడు ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి మీరు చేయగలరు. ఓకే, విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. I wish you very all the best to all of you. Thank you very much. Jai Hind.